నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ పోరులో ఏ పార్టీ గెలవబోతుందనే సస్పెన్స్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. సో మరి దీనికి సంబంధించి బీజేపీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున కూడా క్యాన్వాసింగ్లో తిరుగుతూ ఉన్నారు. సో మనతో పాటు బీజేపీకి సంబంధించిన చాలామంది కార్యకర్తలు అయితే ఉన్నారు. సో మాట్లాడదాం ఒకసారి. అన్న నమస్తే. సో మరి ఎట్లా సాగుతూ ఉంది మరి జూబ్లీహిల్స్ ప్రచారం అనేది? సో నిన్న నామినేషన్ ర్యాలీ చాలా పెద్ద ఎత్తున తెచ్చింది కదా. సో మరి ఎట్లా ఉండబోతుంది మరి బీజేపీ జూబ్లీహిల్స్ పోరులో బీజేపీ గెలవబోతుంది అంటే ఏం చెప్తారు అన్న? భారతీయ జనతా పార్టీకి నిన్న నామినేషన్ ర్యాలీతోనే పక్క పార్టీలకు అందరూ కూడా భయం పుట్టుకుందన్న. రేపు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అనేది జూబ్లీహిల్స్ గడ్డలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తున్నామని ఆల్రెడీ నిన్న ఆ ఊపుతోని ఆ పబ్లిక్ జనాలతోనైతే ఒక మెసేజ్ అనేది పోయిందన్న, సక్సెస్ఫుల్ మెసేజ్ పోయింది. ఇప్పుడు మేము ఇంటింటికి ఇక్కడ యూసుఫ్గూడలోని యాదగిరి నగర్లో ఇంటింటికి తిరుగుతుంటే కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ ఇంటికి పోయినా ఈసారి మేము మార్పు కోరుకుంటున్నాము. ఇంతకుముందు మేము బీఆర్ఎస్కి కాంగ్రెస్కి వేసాము, ఈసారి భారతీయ జనతా పార్టీ కూడా ఒక అవకాశం ఇస్తాను ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళే చెప్తున్నారన్న. ఏ ఇంటికి పోయినా ఈసారి మీరు బీజేపీకే ఓటేస్తాము, ప్రతిసారి మేము ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ని చూసినాము, కాంగ్రెస్ని చూస్తున్నాం, ఈసారి మాత్రం బీజేపీకి వేస్తాము అంటున్నారు అన్న. సమస్యలు ఏం బయటకు వస్తా ఉన్నాయి? ఎందుకంటే 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి చేసినామని వాళ్ళు చెప్తా ఉన్నారు, 2 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళు అభివృద్ధి చేసినాం వీళ్ళు చెప్తా ఉన్నారు. సో అంటే ప్రజలు ఏమైనా సమస్యలు బయటకు చెప్తున్నారా అన్న? గత 10 ఏళ్ళలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదన్న, ఏ ఎక్కువ అభివృద్ధి కూడా కాలేదన్న. ఇప్పుడు కూడా పేరుకే జూబ్లీహిల్స్ అనేది పేరుకే జూబ్లీహిల్స్ అన్న. ఇక్కడ ఆల్మోస్ట్ జూబ్లీహిల్స్ అసెంబ్లీలో ఉండేటివన్నీ బస్తీలు అన్న. బస్తీలు చిన్న చిన్న కాలనీలు అవే ఉంటాయి. ఏ బస్తీకి పోయినా తాగునీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, రోడ్లు అయితే మరీ అధమానం అన్న. మీరు ఏ గల్లీకైనా పోండి, డ్రైనేజ్ నీళ్ళనే ప్రతి గల్లీలో బారుతున్నాయి, లేకపోతే వాటర్ పైప్ లైన్ పలిగిపోయి మొత్తం ఏ గల్లీలు చూసినా డైలీ వర్షం వచ్చినట్టు రోడ్లన్నీ నీళ్ళతో నిండిపోతున్నాయి అన్న. అసలు డెవలప్మెంట్ కూడా ఎక్కడ జరగలేదు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అయితే ఒక చిన్న పని కూడా జరగలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆ మంత్రులు వచ్చేసి కేవలం ఏదైతే దాన్ని ఏమంటారు మనము ఓపెనింగ్ చేసేస్తున్నారు కార్యక్రమాలు, నేను ఇన్ని కోట్లు శాంక్షన్ అయింది అన్ని కోట్లు శాంక్షన్ అయింది అని చెప్పి ఖాళీ ఓపెనింగ్ చేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత ఈ యొక్క మంత్రి కూడా జూబ్లీహిల్స్ ముఖం చూడరు. ఇదేంటంటే కేవలం ఎలక్షన్ స్టంట్ గురించే వాళ్ళు చేస్తున్నారు తప్ప ఏ అభివృద్ధి అనేది 2 పార్టీలు కూడా చేయలే అన్న. సో అంటే ప్రతిపక్ష పార్టీ ఏమో వాళ్ళు చేసిన అభివృద్ధి చెప్పుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు పథకాల గురించి చెప్పుకుంటా ఉన్నారు. సో మరి బీజేపీ ఏ స్టాండ్తో ముందుకు పోతుంది అన్న? ఒక్క నిమిషం అన్న. ఇగో ఇక్కడ అక్క చెల్లెలు ఉన్నారు, చాలామంది అన్నలు ఉన్నారు, మీరే వాళ్ళకి అడగండి. ఎవరి ఇంటికైనా ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్నాయి, ఇప్పుడు యాదగిరి నగర్లోనే ఉన్నాం యూసుఫ్గూడ డివిజన్లో, ఏ ఇంటికైనా మనం వెళ్దామన్నా ఒక్క ఇంటికైనా 6 గ్యారెంటీలు అమలైనాయా కనుక్కుందాం. వాళ్ళు 6 గ్యారెంటీలు 420 హామీలు దొంగ హామీలు ఇచ్చినారు. కాంగ్రెస్ పార్టీకి ముఖం లేదు ఇంటికి పోవడానికి. అందు గురించి ఏదో ఒక ఎంఐఎం అనే మతతత్వ పార్టీని పెట్టుకొని వాళ్ళు ఏంటంటే ఒక దాన్ని ఏమంటారు ఒక వర్గం ఓట్ల గురించి ఒక నవీన్ యాదవ్ అనే 2014లో ఎంఐఎం టికెట్ మీద పోటీ చేసినో మళ్ళీ అతనికే ఇచ్చి అతను నిజం చెప్పాలంటే కాంగ్రెస్ క్యాండిడేట్ కన్నా ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆయన ఎంఐఎం క్యాండిడేట్గానే భావిస్తున్నారన్న. ఇంకొకటి చెప్పాలంటే 6 గ్యారెంటీలు ఏ ఇంట్లో కూడా అమలు కాలేదు. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఒక మహాలక్ష్మి పథకం చూడండి, 2500 ఇస్తా నెలకన్నాడు, అది కూడా 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడు అన్న. ఇప్పటికి 22 నెలలు అయినా ఒక్కొక్క మహిళలకు 55,000 రావాలి. నేను వచ్చిన 100 రోజులకే 2 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారన్న, అది ఎక్కడ కూడా అమలు కాలే. సిలిండర్ 500కే ఇస్తారన్న, కొంతమందికి అమలు అయింది, ఎవరికి అమలు కాలే. 200 యూనిట్లు ఫ్రీ ఇస్తా అన్నాడు, అది కూడా ఎక్కడ అమలు కాలే. గల్లీకి ఒకరికి ఇద్దరికి అవుతున్నాయన్న. ఏదైతే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ అంచరులుగా ఇస్తున్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సింపథైజర్లు ఎవరైతే గల్లీలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో మాటికి అయినాయి తప్ప ఏ ఒక్క సామాన్య కార్యకర్తకు కాలే, సామాన్య ప్రజలకు ఎవ్వరు కూడా ఇప్పటిదాకా 6 గంటలు అయితే కాలేనా. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తాడు, ఏమైందన్న స్కూటీలు 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా చూసే 3 సంవత్సరాలు అయితే. దొంగ హామీలు. కాంగ్రెస్ అనేది ఒక మోసం అన్న. మీరు ఎక్కడన్నా కాంగ్రెస్ అంటే మోసం అంటే కాంగ్రెస్ అన్న. పోటీ ఎవరు అనుకుంటున్నాం మరి? ఈ ముగ్గురులో ఎవరు పోటీ ఇస్తారు? ఇగో అన్న, మాకు బీఆర్ఎస్కే పోటీ ఉంది తప్ప కాంగ్రెస్ అన్నది ఎక్కడ కూడా లేదన్న. వాళ్ళ పేరుకే అట్లా. నేను గవర్నమెంట్లో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, మా మంత్రులు ఉన్నారు, మా దగ్గర కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, మా దగ్గర డబ్బు ఉందని చెప్పి డబ్బు అహంకారంతోనే మాట్లాడుతున్నారు తప్ప ఏ గల్లీలకు పోయినా కాంగ్రెస్కి అయితే తూతూ అంటున్నారు అన్న. బీఆర్ఎస్కి మాకు పోటీ తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్కి మాకు పోటీ అయితే లేదన్న. థ్యాంక్ యూ అన్న.